మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. అసలు రిజిస్టర్ పార్టీ అంటే ఏంటి, రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏంటి అని మనతో పాటు ఉన్నారు టీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నరేష్ రాజా. సార్ చెప్పండి సార్, అసలు రిజిస్టర్ పార్టీ అంటే ఏంటి, రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏంటి? నమస్తే అండి, నా పేరు నరేష్ రాజా. ముందుగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కందుకూరు సుమన్ టీవీ చేస్తున్న కృషికి అభినందనలు. సాధారణంగా మనకి పార్టీలు రెండు రకాలు ఉంటాయి, జాతీయ పార్టీలు మరియు రాష్ట్ర పార్టీలు అని చెప్పేసి ఉంటాయి. వీటినే మనం గుర్తింపు పొందిన పార్టీలు అంటాము, కొన్నేమో అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అని చెప్పేసి అంటాము. అంటే గుర్తింపు పొందిన పార్టీలు అంటే రికగ్నైజ్డ్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే గుర్తింపు పొందనివి. ఎవరి చేత గుర్తింపు పొందనివి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు పొందితే దానిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అంటారు. అది రాష్ట్రంలో ఉంటే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీ అంటారు. అదే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితే జాతీయ పార్టీగా పిలుస్తారు. అన్రిజిస్టర్డ్ పార్టీ అంటే ఏంటంటే దీన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. అన్రిజిస్టర్డ్ పార్టీస్, రికగ్నైజ్డ్ అన్రిజిస్టర్డ్ పార్టీస్ అని చెప్పేసి చెప్తారు. అంటే ఒక ఫిల్మ్ నేమ్ని ఫిల్మ్ ఛాంబర్లో ఎలా అయితే రిజిస్టర్ చేస్తారో తద్వారా ఆ పార్టీ ఆ ఫిల్మ్ పేరు ఎవరు తీసుకోలేరు. అలాగే ఎవరైనా వ్యక్తులు ఒక పార్టీని ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేస్తే దాన్ని రిజిస్టర్డ్ పార్టీ అంటారు. అయితే దీనికి గుర్తింపు ఉండదు. గుర్తింపు పొందిన తర్వాత, ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత గుర్తింపు పొందితే అప్పుడు దాన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా పిలుస్తారు. అయితే గుర్తింపు పొందడం అంటే ఏంటి, ఒక రాజకీయ పార్టీకి గుర్తింపు ఎలా లభిస్తుంది, దాన్ని జాతీయ పార్టీ లేదా రాష్ట్ర పార్టీ అని చెప్పేసి ఎప్పుడు అంటాము. దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక క్రైటీరియాని నిర్ణయించడం జరిగింది. అదేంటంటే ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే దానికి 3 రకాల క్రైటీరియాలు ఉన్నాయి. ఒకటి అంటే ఈ మూడు క్రైటీరియాల్లో ఏ దాన్ని మీట్ అయినా కానీ దాన్ని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. ఒకటి, లోక్సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, అంటే కనీసం 4 రాష్ట్రాల్లో పోటీ చేసి 6% ఓట్లు గెలుచుకొని కనీసం 4 లోక్సభ స్థానాలను గెలుచుకుంటే దాన్ని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. లేదు ఆ క్రైటీరియా మీట్ అవ్వట్లేదు అని అనుకుంటే ఒక సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత, అంటే 3 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేసి 6% ఓట్లు గెలుచుకొని అదేవిధంగా 2% సీట్లు గెలుచుకోవాలి. అలాంటప్పుడు కూడా దాన్ని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. ఇక 3వ క్రైటీరియా ఏంటంటే ఒక పార్టీ ఏదైనా 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే అప్పుడు కూడా ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది జాతీయ పార్టీలకు సంబంధించిన గుర్తింపు వివరాలు లేదా క్రైటీరియా. ఇక రాష్ట్ర పార్టీలకు వద్దాం. అంటే ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలి అంటే దానికి ఎటువంటి క్రైటీరియా ఉండాలి? ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందులో పోలైన ఓట్లలో 6% ఓట్లు గెలుచుకొని అదేవిధంగా 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే అప్పుడు దానిని రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా చెప్తారు. లేదు ఈ క్రైటీరియా మీట్ కాలేదనుకుంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఒక రాష్ట్ర ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో, రాష్ట్రానికి జరిగే లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 6% ఓట్లు వచ్చి అదేవిధంగా ఒక లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నా కూడా దాన్ని రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీగా మనం చెప్పవచ్చు. ఇక మూడవ క్రైటీరియా ఏంటంటే ఒక రాష్ట్రంలో ప్రతి 25 లోక్సభ స్థానాలకి ఒక లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నా కూడా దానిని రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా చేస్తారు. లేదు ఒక రాజకీయ పార్టీ లోక్సభగా కానీ అసెంబ్లీలో పోటీ చేసి కూడా ఏ సీట్లు గెలుచుకోకపోయినా దానికి 8% ఓట్లు కానీ వచ్చాయంటే అప్పుడు కూడా దాన్ని రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గుర్తిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే గుర్తింపు వల్ల లేదా రికగ్నైజ్డ్ పార్టీ ఐడెంటిఫికేషన్ వల్ల ఏంటి లాభం అంటే రాజకీయ పార్టీలకి తాము ఫలానా గుర్తు మీద పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రత్యేకంగా గుర్తుని కేటాయిస్తారు. అదేవిధంగా స్టేట్ ఓన్డ్ పబ్లిక్ టెలివిజన్స్ ఉంటాయి కదా, లేదా సోషల్ మీడియా, ప్రసార భారతి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలు. ఈ వ్యవస్థల్లో వాళ్ళు ఎలక్షన్ ప్రచారం కోసం
వీళ్ళ టైం స్లాట్స్ వాళ్ళకి కొంతవరకు కేటాయిస్తారనమాట. అంటే వీళ్ళకి కొంచెం ఫెచ్చింగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రాజకీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకి ఎలక్టోరల్ రోల్స్ కూడా ప్రత్యేకంగా సరఫరా చేయబడుతుంది అనమాట. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే గుర్తింపు జాతీయ పార్టీలకి మరియు రాష్ట్ర పార్టీలకు. విన్నారు కదా నరేష్ గారు చెప్పిన మాటలు. రిజిస్టర్ పార్టీ అంటే ఏంటి, రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏంటి, వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కందుకూరు.